నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇప్పటిదాకా మనం పాకిస్తాన్ ఆర్మీ నడుపుతున్న జిహాదీల ఆధ్వర్యంలో నడుస్తున్న టెర్రరిస్ట్ క్యాంపులు, వాళ్ళు చేసిన కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నాం, మాట్లాడాం కూడా. కానీ ఈరోజు పాకిస్తాన్ పౌర సమాజం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. పౌర సమాజం ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటుంది, రేట్లు, ఈరోజు మార్కెట్ రేట్లు యాజ్ ఆఫ్ నౌ పంచదార కిలో 180 రూపాయలు, నెయ్యి కిలో 2,900 రూపాయలు. మీకు కావలసినంత పశు సంపద ఉన్న నెయ్యి 2,900. లైవ్ చికెన్ 380 రూపాయలు అంట. అలాగే కౌ మీట్, మీరు ఎగబడి తింటారు కదా, కౌ మీట్ 1000 రూపాయలు పర్ కేజీ. మటన్ 2,200 నుంచి 2,500 పలుకుతుంట కేజీ. పొటాటోస్ బంగ్లాదేశ్ నుంచి మీ మిత్రుడు మహమ్మద్ యూనస్ పంపట్లేదా, కిలో 80 రూపాయలు ఉన్నాయట. అడగచ్చు కదా, యుద్ధం తర్వాత చెదురు కానీ భారతదేశంతో ముందర బంగ్లాదేశ్ నుంచి ఆ బంగాళదుంపలు దిగుమతి చేసుకోవచ్చు కదా. ఆ తెలివితేటలు లేవు మనకి. మెదడు ఫలానా చోట ఉంటుంది. ఆనియన్స్ 150 రూపాయల నుంచి 300 దాకా ఉన్నాయట, డిఫరెంట్ గ్రేడ్స్. ఉల్లిపాయలు కరెక్ట్గా ఒక ఉల్లిపాయ కూడా కొరుక్కొని తినే యోగ్యత లేని నువ్వా మునీర్ మా గురించి మాట్లాడేది. అండ్ అలాగే టమోటాలు 150 నుంచి 200 పర్ కేజీ, 200 రూపాయలు. ఇక్కడ 100 రూపాయలకి 10 కేజీలు దొరుకుతున్నాయి భారతదేశంలో టమోటాలు. క్యాబేజీ 150 రూపాయలట పర్ కేజీ. గ్రీన్ చిల్లీస్ మిరపకాయలు 320 రూపాయలు పర్ కేజీ, ఇక్కడ 80 రూపాయలు. బనానాస్ అరటిపళ్ళు, చిన్న అరటిపళ్ళు మాకు దొరికే ప్రీమియం మీకు దొరకపోవచ్చు, 120 రూపాయలట డజను. యాపిల్స్, గ్రీన్ యాపిల్స్ వచ్చి కేజీ 350 రూపాయలు. అండ్ రెడ్ యాపిల్స్ వచ్చి 350 నుంచి 400 రూపాయలు. ఎంత దౌర్భాగ్యం, పొరుగున కాశ్మీర్ ఉంది, పీఓకే ఉంది, చక్కగా యాపిల్స్ అక్కడ తోటలు రోడ్డు మీద ఇరక్కాసి కనిపిస్తుంటాయి. 400 రూపాయలు పెట్టి యాపిల్స్ కొనుక్కునే వాళ్ళని ఎడారిలో ఇసుక కొనుక్కునే బ్యాచ్ లాగా చూస్తున్నారు మిమ్మల్ని ప్రపంచం. అలాగే పాలు 150 రూపాయలు, ఏది బాగా నీళ్లు కలిపినవి. అండ్ ఓ మాదిరి పర్లేదు 70% పాలు, మిగిలిన 30% వాటర్ ఉన్నవి 400 రూపాయలు. పల్స్, మసూర్, ఇవి కందిపప్పు 300 రూపాయలు కేజీ ఉంది. ఇది మీ దౌర్భాగ్యం. మీరు చేసే పిచ్చ పనుల కారణంగా మీ సాధారణ ప్రజానీకం ఈ రేట్లు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ఇంకో మాట చెప్పాలి, లీటర్ నీళ్లు 140 రూపాయలు. అండ్ 8 స్లైసెస్ బ్రెడ్ ముక్క మొన్నటి వరకు 300 ఉండేది, ఇప్పుడు 500 అయింది. పసిపిల్లలకి కాసిన పాలు, ఇంత బ్రెడ్ ముక్క, రొట్టె ముక్క పెట్టుకోలేని స్థితికి, అలాంటి దైన్య స్థితికి మీ దేశాన్ని దిగజార్చిన మిమ్మల్ని ఏమనాలి? మునీర్ షహబాజ్ షరీఫ్, అలాగే కొత్తగా ఎన్ఎస్ఏగా బాధ్యతలు చేపట్టిన సయ్యద్ ఆసిమ్ మాలిక్, ఏమనాలి మిమ్మల్ని? మసూద్ అజహర్ని ఏమనాలి? అలాగే ఇంకొక ఆయన హఫీజ్ సయ్యద్ని ఏమనాలి? మీ జీవితకాలం లష్కరే తోయిబాలకి, జైషే మొహమ్మద్లకి దోచిపెట్టడానికి, అండ్ విదేశాల నుంచి దిగుమతైన ఐసిస్కి, సిరియా నుంచి దిగుమతైన ఐసిస్ గ్యాంగ్ లింక్ దోచిపెట్టడానికి, అలాగే ఇజ్రాయెల్ నుంచి దిగుమతైన హమాస్కి దోచిపెట్టడానికి, అల్ ఖైదా ఇంకా అవశేషాలు ఉన్నాయి, ఒసామా బిన్ లాడెన్ అవశేషాలు. ఆయన చనిపోయినా శరీరం కూడా ఎక్కడ పడిందో, ఏ సముద్ర జంతువులు పీక్కుతున్నాయో తెలియని స్థితిలో ఉన్న ఆ నేపథ్యం ఉన్న ఒసామా బిన్ లాడెన్ నడిపే అల్ ఖైదా నెంబర్ 2ని కూడా ఈ మధ్యకాలంలో సీల్స్ లేపేశారు. వాళ్ళ గ్యాంగులకి మేపు పెట్టడానికి మీ దేశంలో మీరు మీ చెమటోడ్చి శ్రామిక జనం సృష్టిస్తున్న సంపదని మీరు దోచిపెడుతున్నారే. సమాజం ఊరుకుంటుందా? ఆ ముస్లిం సమాజం మిమ్మల్ని ఊరుకుంటుందా? మరోపక్క బలూచిస్తాన్లో బలీచులు పూర్తి స్థాయిలో తిరుగుబాటుకు దిగారు, మర్చిపోతున్నారా? ఏ క్షణంలో అటు వెళ్ళటానికి మీ ఆర్మీకి ప్యాంట్లు తడుస్తున్నాయి. వెళ్తే మనిషి వెళ్ళినట్టే ఉంటున్నాడు, కానీ మళ్ళీ వెనక్కి రావట్లా. అయితే బాంబ్ బ్లాస్ట్లో చచ్చిపోవటం, లేటెస్ట్ బాంబ్ బ్లాస్ట్లో కూడా 12 మంది ప్లాటూన్ ఉన్న ఒక కాన్వాయ్ వెహికల్ కంప్లీట్గా ఆ బ్లాస్ట్లో డిస్మాంటిల్ అయిపోయింది. శరీరపు భాగాలు తునాతునకలయ్యాయి. మీ సైన్యానికి ఆ గతి పట్టించారే. మీరేమో లండన్లో విలాసవంతమైన విల్లాలు కొనుక్కుంటారు, మీ పిల్లలు అక్కడ చదువుకోవాలి. మీ సైన్యం ఏమో దేశం కోసం అని చెప్పి వాళ్ళల్లో ఇండాక్ట్రినేషన్ నూరిపోసి వాళ్ళని ద్విజాతి సిద్ధాంతం వైపు నడిపి వాళ్ళ మెదళ్ళలో విషం ఎక్కించి పక్క దేశాల మీద పోరాడానికి పంపిస్తుంటే ఎలాగే ఉంటుంది. పక్క దేశం సరే, సొంత దేశం అని మీరు భావిస్తున్న బెలూచిస్తాన్ మీదకి మీరు పంపిస్తే బెలూచి మిలిటెంట్స్ ఊరుకున్నారా? లేపేశారు. రైల్నే హైజాక్ చేశారు, జాఫర్ ఎక్స్ప్రెస్ని. మర్చిపోతున్నారా? పాకిస్తాన్ పాలకులారా,
షహబాజ్ షరీఫ్ ముందర నీ ఆరోగ్యం జాగ్రత్త. నువ్వు మళ్ళీ ఈ డెవలప్మెంట్స్ అన్ని చూడటానికి నువ్వు ఉండాలి. నిన్నెన్నాళ్ళు ఆ పదవిలో ఉంచుతారో, తర్వాత ఉంచినా కూడా నీకు ఆరోగ్యం సవ్యంగా ఉండేలా చూసుకుంటారో లేదో తెలియదు. నిన్ను హాస్పిటల్లో పెట్టి నీ శరీరంలో ఎక్కిస్తున్న ఇంజక్షన్ల వెనక ఉన్న మతలబేంటో తెలుసుకో. మీ అన్న నవాజ్ షరీఫ్ మొన్న ఈ మధ్య వచ్చి నిన్ను పలకరించి వెళ్ళాడు, జాగ్రత్త వీళ్ళతోటి ఈ సైన్యంతో అని. మీ సైన్యం మీద మీకే నమ్మకం లేదు, ఒకప్పటి ప్రధాని అయిన మీ అన్నకే నమ్మకం లేదు. షహబాజ్ షరీఫ్, నువ్వు జాగ్రత్త, నీ పరివారము జాగ్రత్త. అండ్ మునీర్, నీ పరివారాన్ని ఆల్రెడీ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా పంపించినట్టు సమాచారం. నువ్వు ఏ బంకర్లో దాక్కున్నావో తెలీదు. నీ మీద కుట్ర చేయడానికి అవతల ఆసిమ్ మాలిక్ రెడీగా ఉన్నాడు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా. ముందు నీ ప్యాంటు చొక్కా చెరగకుండా కాపాడుకో. అండ్ అలాగే ఆసిమ్ మాలిక్ నీకు ఇచ్చింది అంత తేలికైన టాస్క్ కాదు. డీప్ స్టేట్ నీకు ఇచ్చింది మొత్తం ఉగ్రవాద వ్యవహారాలని అంతర్జాతీయంగా పర్యవేక్షించే డీప్ స్టేట్ దావూద్ ఇబ్రహీం సూచనల మేరకు నీకు ఈ బాధ్యతలు అప్పచెప్పింది. నీ ఇమీడియట్ టాస్క్ ఆసిమ్ మునీర్ని లేపేయటం. అది నువ్వు చేస్తావని తెలిసి ఆయన వెళ్ళి బంకర్లో దాక్కున్నాడు. షహబాజ్ షరీఫ్ నువ్వేం చేయక్కర్లా. ఆయన వృద్ధాప్యం, ఆయన ఎవరికీ చెప్పుకోలేని రోగాలతో బాధపడుతున్న ఆయన దైన్య స్థితి వల్ల ఆయనే నీకు ఒక మహా అయితే ఒక నెల రోజుల్లోనో 2 రోజుల్లోనో కబురు పెడతాడు. ఆయన తరఫున వాళ్ళు నీకు కబురు పెడతారు. లేకపోతే ఆయన ఆర్మీ క్యాంపుల్లో ఉన్నంత వరకు సేఫ్. అలా కాకుండా ఉగ్రవాద క్యాంపుల్లోకి వస్తే కనుక ఎవరినైనా లేపేస్తుంది భారత సైన్యం మిలిటరీ క్యాంపుల మీద దృష్టి పెట్టలేదు. పాకిస్తాన్ మిలిటరీ క్యాంపుల మీద కేవలం ఉగ్రవాద క్యాంపులు 21 ఉగ్రవాద క్యాంపుల మీద దృష్టి పెట్టింది. సో ఆ దృష్టి పెట్టిన నేపథ్యంలో మీరు బతికి బట్టకట్టారు. రేపు మీకు పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ముందర యుద్ధం సంగతి సరే చేద్దురు కానీ, నిదానంగా చేద్దురు కానీ, ఎప్పుడు చేసినా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్న మీ స్ఫూర్తిని చూస్తే ముచ్చటేస్తుంది. మీ దేశ ప్రజలకి అందుబాటులోకి కనీస నిత్యావసరాల ధరల్ని తీసుకురండి, నిత్యావసరాలను అందించండి. మీ దేశ పౌరులు, పసిపిల్లలు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ మానాన్న వాళ్ళ తల్లిదండ్రులు ఏదో చితగా వ్యాపారాలు చేసుకుంటూ, తర్వాత ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం వెళ్ళదీస్తున్నారు. వాళ్ళు ఎక్కువగా వ్యవసాయధార ప్రాంతాలైన సింధ్, పంజాబుల్లో వాళ్ళకి 2 నెలలు ఆగితే కంప్లీట్గా నీళ్ళు ఆగిపోతాయి. కరువు ఒక్కసారి చుట్టుముడితే సివిల్ వార్, అంతర్యుద్ధం దిశగా పాక్ నడుస్తోంది. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, ముస్లిమ్స్ తిరుగుబాటు చేస్తున్నారు, 80 లక్షల మంది హిందువులు తిరుగుబాటు చేస్తున్నారు పాకిస్తాన్లో ఉన్న. ఇన్ఫ్యాక్ట్ హిందువులకు ఆ మాత్రం అక్కడ రక్షణ ఉందంటే బలూచి తెగల వల్ల వాళ్ళకి ఆ రక్షణ ఉంది, వాళ్ళు కల్పిస్తున్నారు. సింధ్, పంజాబ్ ప్రావిన్స్లో హిందువుల్ని పట్టించుకునే నాదుడు లేడు. మా ఆలయాలు కూలగొట్టారు. కనిపించిన చోటల్లా మదరసాలు కట్టడం, కనిపించిన చోటల్లా మీకు ఉగ్రవాద శిబిరాలు ఏర్పాటు చేయడం. దీనివల్ల పెరిగిపోయిన ఎస్కలేట్ అయిన ఈ ధరల సంగతి ఏంటి? మొత్తంగా చూస్తే 360 డిగ్రీస్లో పాకిస్తాన్ అనే ఒక ఉగ్ర క్యాంపు, రోగ్ స్టేట్ ఈరోజు మీ విధానాల వల్ల నష్టపోతున్నది. ఇలా కొండెక్కి కూర్చున్న ధరల కారణంగా కొనుక్కోలేక సతమతమవుతూ ఆకలితో అలమటిస్తున్న మీ ప్రజానీకం మీ మీద తిరగబడుతోంది. అంతర్యుద్ధం మొదలైంది.